ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ విచారణకు సహకరించడం లేదంటున్నారు ఏసీబీ అధికారులు. ఇవాళ విచారణను తప్పించుకోవడానికి న్యాయవాదులను తీసుకువచ్చి హైడ్రామా క్రియేట్ తెచ్చారని చెబుతున్నారు. ఈ-రేస్ కేసు విచారణకు సహకరించాలన్న హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటున్నారు ఏసీబీ అధికారులు. ఇక కేటీఆర్ వ్యవహారాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ విచారణకు సహకరించడం లేదంటున్నారు ఏసీబీ అధికారులు. ఇవాళ విచారణను తప్పించుకోవడానికే న్యాయవాదులను తీసుకువచ్చి హైడ్రామా క్రియేట్ తెచ్చారని చెబుతున్నారు. ఈ-రేస్ కేసు విచారణకు సహకరించాలన్న హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించుంటున్నారన్నారు ఏసీబీ అధికారులు. ఇక కేటీఆర్ వ్యవహారాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ విచారణకు సహకరించడం లేదంటున్నారు ఏసీబీ అధికారులు. ఇవాళ విచారణను తప్పించుకోవడానికే న్యాయవాదులను తీసుకువచ్చి హైడ్రామా క్రియేట్ తెచ్చారని చెబుతున్నారు. ఈ-రేస్ కేసు విచారణకు సహకరించాలన్న హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారన్నారు ఏసీబీ అధికారులు. ఇక కేటీఆర్ వ్యవహారాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ విచారణకు సహకరించడం లేదంటున్నారు ఏసీబీ అధికారులు. ఇవాళ విచారణను తప్పించుకోవడానికే న్యాయవాదులను తీసుకువచ్చి హైడ్రామా క్రియేట్ తెచ్చారని చెబుతున్నారు. ఈ-రేస్ కేసు విచారణకు సహకరించాలన్న హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారన్నారు ఏసీబీ అధికారులు. కేటీఆర్ వ్యవహారాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ విచారణకు సహకరించడం లేదంటున్నారు ఏసీబీ అధికారులు. ఇవాళ విచారణను తప్పించుకోవడానికే న్యాయవాదులను తీసుకువచ్చి హైడ్రామా క్రియేట్ తెచ్చారని చెబుతున్నారు. ఈ-రేస్ కేసు విచారణకు సహకరించాలన్న హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారన్నారు ఏసీబీ అధికారులు. ఇక కేటీఆర్ వ్యవహారాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, కేటీఆర్ పై ఏసీబీ స్టాండ్ ఏమిటి? మనం చూస్తున్నాం ఈ ఫార్ములా కేసు వ్యవహారంలో ఏసీబీ అందించినటువంటి నోటీసులకు కేటీఆర్ ఉదయం 10:30 ఆయన హాజరు కావాల్సినటువంటి క్రమంలో ఆయన వెంట న్యాయవాదులను తీసుకురావడంతో ఇటు పోలీసులు నిలువరించారు. ఆయన వ్యక్తిగతంగానే ఆయన విచారణకు హాజరైనట్టయితే ఆయన స్టేట్మెంటును రికార్డు చేస్తామని ఏసీబీ అధికారులు నోటీసులో పేర్కొనడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన వెంట కావాలనే 2 న్యాయవాదులను తీసుకురావడం పైన పోలీసులు అభ్యంతరం తెలిపారు. అదేవిధంగా ఆయన వ్యక్తిగతంగా ఒంటరిగా మాత్రమే రావాలని ఆదేశించినటువంటి క్రమంలోనే పోలీసులతోటి వాగ్వాదం కొనసాగించారు. ఆయన ఏసీబీ ఆఫీస్ కార్యాలయంకు రాకుండానే ఆయన వెనుదిరిగి వెళ్ళిపోవడంతో కూడా ఏసీబీ అధికార యంత్రాంగం ఒక స్టాండ్కి రావడం జరిగింది. ఏదైతే తాము ఇచ్చినటువంటి నోటీసులకు ఆయన విచారణకు హాజరు కాకుండానే అదేవిధంగా తన వెంట న్యాయవాదులను తీసుకొస్తానంటూ ఒక హైడ్రామా క్రియేట్ చేసి ఈరోజు విచారణ నుంచి బయటపడ్డారనే అభిప్రాయం కొంతమంది అంటే ఇంటర్నల్గా సమాచారం అందుతుంది. ఈ అంశం పైన కూడా ఏసీబీ అధికారులు ఇటు కోర్టుకు వెళ్లేందుకు గాను ఒక అభిప్రాయానికి వస్తున్నారు. మరికొద్ది సేపట్లో కూడా ఈ విషయం పైన ఏసీబీ లీగల్ సంబంధించినటువంటి టీం కూడా వాళ్ళు భేటీ కానున్నారు. అయితే ఇది కేటీఆర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు సంబంధించినటువంటి వైలేషన్కు పాల్పడ్డారనే సంబంధించినటువంటి విషయం పైన కూడా అధికారులు ఈ విషయం పైన ఒక స్పష్టతకు రానున్నారు. మరికొద్ది సేపట్లో కేటీఆర్ విచారణకు సహకరించకపోవడం అదేవిధంగా పట్టుబడుతూ ఆయన వెంట న్యాయవాదులను తీసుకొస్తాననే అంశం పైన కూడా ఇటు ఈ అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లేందుకు గాను ఏసీబీ అధికార బృందం సంసిద్ధంగా అయింది. మొత్తం మీద కేటీఆర్ చూసినట్టయితే ఆయన నియమ నిబంధనలను ఉల్లంఘించడం, విచారణకు సహకరించకపోవడంతో పాటుగాను అదేవిధంగా ఓవైపున హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. విచారణ చేసేందుకు ఓవైపున ఏసీబీ అధికారులకు లైన్ క్లియర్ చేసింది, మరోవైపున విచారణకు సహకరించాలంటూ కూడా కేటీఆర్ను కూడా ఆదేశించింది. మరోవైపున ఇలాంటి అంశాలన్నింటిని కూడా నియమ నిబంధనలు ఉల్లంఘించినటువంటి కేటీఆర్ పైన
కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంది కాబట్టి ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు గాను ఏసీబీ సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఈ విషయంపైన మరికొద్ది సేపట్లో కూడా స్పష్టత రానుంది. అయితే కేటీఆర్ చూసినట్టయితే ఆయన ఉదయం 10:30 వచ్చి అప్పుడున్నటువంటి ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి నియమ నిబంధనలు ఏంటి, అదేవిధంగా ఏసీబీ అడిగేటువంటి ప్రశ్నలకు జవాబిచ్చి వెళ్ళి ఉంటే సరిపోయేది. కానీ ఆయన విచారణకు రాకుండానే దగ్గర ఆయన ఒక 1000 మీటర్ల దూరం ఉండగానే ఆయన కాన్వాయ్ని పోలీసులు ఆపారు. ఆపిన తర్వాత న్యాయవాదులు దిగిపోవాలి, వ్యక్తిగతంగా ఒంటరిగానే తాము ఏసీబీ విచారణకు హాజరు కావాలంటూ ఓవైపున పోలీసులు ఆదేశించినప్పటికీ పోలీసులతో వాగ్వివాదం కొనసాగించారు. తాను మాత్రం ఒంటరిగా వెళ్ళలేదు, తాను న్యాయవాదులతో మాత్రమే విచారణకు హాజరవుతాను, ఒకవేళ తన వెంట న్యాయవాదులు వస్తే ఏసీబీ కానీ పోలీసులకు కానీ మీకేంటి అభ్యంతరం అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. మరోవైపున చూసినట్లయితే పట్నం నరేందర్ రెడ్డితో పాటుగాను తమ ఇళ్లలో కూడా నా ఇంట్లో కూడా విచారణకు సంబంధించినటువంటి అధికారులు రైడ్ చేయాలని కుట్రపూరితంగా చూస్తున్నారంటూ కూడా ఇటు పోలీసులతోటి తీవ్ర వాగ్వాదం కొనసాగించారు. ఆయన విచారణకు మాత్రం తాను ఒంటరిగా హాజరు కానని స్పష్టం చేయడం జరిగింది. తాను న్యాయవాదులతో మాత్రమే విచారణకు హాజరవుతానంటూ చెప్పడంతో పోలీసులు మాత్రం నిరాకరించారు. ఎందుకంటే ఏసీబీ అధికారులు ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారం ఆయన వ్యక్తిగతంగా ఒంటరిగా మాత్రమే మీరు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసినటువంటి క్రమంలో ఇక పలు సంచలనమైనటువంటి కామెంట్లు చేసి ఆయన మీడియాతో కొంత మాట్లాడి ఆ తర్వాత వెనుదిరిగి ఆయన ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ అంశాలకు సంబంధించినటువంటి విషయాలన్నింటిని కూడా ఏసీబీ చాలా క్లియర్ కట్గా ఫోకస్ పెట్టింది. ఏదైతే విచారణకు సహకరించకుండానే కేటీఆర్ వెనుదిరిగిపోవడము, అదేవిధంగా నియమ నిబంధనలు కూడా ఉల్లంఘించారు, హైకోర్టుకు సంబంధించినటువంటి విషయాన్ని బేఖాతరు చేయడం పైన కూడా ఇటు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది.